హలో గాయ్స్, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన సొరకాయ సాంబార్ ఎలా తయారు చేయాలో క్విక్గా చూసేద్దాం. ముందుగా సగం సొరకాయని తీసుకొని తొక్కలు తీసేసి పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలండి. తర్వాత రెండు ఉల్లిపాయల ముక్కల కింద కట్ చేసుకోవాలి. 2 టమాటోలు కూడా, పచ్చిమిరపకాయ చీలికలండి, ఆయిల్, సాంబార్ పొడి, కారం, పసుపు, అలాగే ఉప్పు కూడా వీటికి కావాల్సిన పదార్థాలండి. ఆ తర్వాత కుక్కర్ గిన్నెని తీసేసుకొని అందులో సొరకాయ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలండి. సొరకాయ చాలామంది ఇష్టపడరండి, కానీ ఇది ఆరోగ్యంలోకి మేలు చేయడంలో మొదటి స్థానంలో ఉంటుంది. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. వీక్లీ వన్స్ అయినా సరే మీ ఆహారంలో భాగంగా వీటిని చేర్చుకోండి. అలాగే వీటి తర్వాత మనము టమాటో ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా 1 by 1 యాడ్ చేసుకోవడమేనండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి మీ ఇంటి దగ్గర. అలాగే ఇందులో సాంబార్ పొడి ఉంది కదండి, అది కూడా వేసేసుకోవాలి. అలాగే కారం, మీకు స్పైసీనెస్ వద్దనుకుంటే కనుక కారాన్ని స్కిప్ చేసేయండి. అలాగే చిటికెడంత పసుపు, అలాగే ఆయిల్ వేసేసుకోవాలండి. దీని తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ముక్కలన్నీ ములిగేంత వరకు కూడా వాటర్ అనేది ఇందులో పోసేసుకోవాలండి. మరి ఎక్కువ వాటర్ అయితే వేసుకోకండి, ముక్కలు ములిగేంత వరకు సరిపోతుందండి. తర్వాత దీన్ని క్లోజ్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసుకోవాలండి. 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి, మరి ఎక్కువ విజిల్స్ అయితే వద్దండి, మొత్తం ముద్దగా అయిపోతుంది అనమాట. 4 విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ చల్లారిపోయిన తర్వాత మనము మూత ఓపెన్ చేసేసి పప్పు గుత్తితో ఒకసారి మ్యాష్ చేసేసుకోవాలండి. చక్కగా మ్యాష్ చేసేసుకొని ఇందులో కాస్త చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి మనము. ఫైనల్గా ఇది సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. దీని తర్వాత ఒక 10 minutes మనము దీని మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ కూడా మరీ ఎక్కువ వేసుకోకండి, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. తర్వాత పోపు దినుసులు కూడా ఫ్రై చేసేసుకొని ఈ మరుగుతున్నటువంటి సాంబార్లో యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేసి కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.